పండు మీద పొడి ఉంది. ఏమంటారు అది? పుప్పడి పండు. పుప్పడి పండు ఇది బొప్పస్కాయ అంటారు మళ్ళీ. పుప్పస్కాయ అంటారు, పుప్పడి పండు అంటారు. ఇంకేమైనా ఉన్నాయా అప్పుడు తెలిసినాయి నీకు? ఇది కళ్ళకు మంచిది అంటారు. 2 కళ్ళలాగానే కనిపిస్తున్నాయి. 2 కండ్ల లెక్క కనబడుతున్నాయి. ఇవి గుడ్ల కండ్లకు మంచిది అంటారు, ఒంటికి మంచిది అంటారు. ఇదొక కళ్ళలే కనిపిస్తుంది, ఇదొక కళ్ళలే కనిపిస్తుంది. కండ్లు కనబడుతున్నాయి నీకు సూట్ అయితే. కళ్ళలాగా ఉందా లేదా చూడు. ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టు. ఇదొక కన్నులాగా ఉన్నాయి. కన్నులాగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. కండ్లకు మంచిదంట, ఒంటికి కూడా మంచిదంట. జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా తినిపిస్తారంట. ఇది వాసన చూడాలి. ఇవి తినాలి. తింటారా? ఇతరులతోనే తింటారా? ఇతులు తీయాలి. ఇతరులు తీసేసి తింటారా? ఇతరులు తింటే చెట్లు మొలుస్తాయి లోపల. మొన్న మొలిచినట్టు మొలిస్తే ఏం చెప్తాం? పండులోనే మొలిచినాయి మొన్న. అంటే ఇతరులు తినదు అంటావు? ఇతులు తినరు, పనిలే తినమాటావు. కోసిస్తే తింటా. కానీ ఇది హైబ్రిడ్ ఉన్నట్టుంది, పొడుగు ఉన్నాయి. మనవి కావి ఏవో హైబ్రిడ్ కాయలు లాగా ఉన్నాయి. 2 కన్నులు. ఇది మధ్యలో గెలిస్తే ఒక కన్ను అవుతుంది. అయ్యా మటర్ అయిపోయింది కన్ను. ఒక కన్ను అవుతుంది. కన్ను 2 కన్నులు చేసేసిన 4 కన్నులు. చాలా వేడి ఉంటుంది అంటారు. ఇది వేడి పండు బాగా వేడి అవుతుంది అంట దీంతో. డైలీ తినాలా ఎప్పుడన్నా ఒకసారి తినాలి? డైలీ తింటారు ఇప్పుడైతే. అప్పుడంట ఎప్పుడో ఒకసారి తింటుండే. దీని మీద అనుమానాలు బాగుంటుండే ఇంతకుముందు. ఇప్పుడు అనుమానాలు ఏం లేవు. ఈ పండు ఇష్టంగా తినమంటారు. అనుమానాలు అంటే గర్భవతులు తింటే కడుపు పోతుంది అనేసి, అది వేడి ఎక్కువ అవుతుంది, మంచిది కాదు ఒంటికి అని అప్పుడు తినేవాళ్ళు కారంట అసలు. ఇప్పుడేమో డాక్టర్లే సజెస్ట్ చేస్తారు, తినండి ఇవి, పొప్పడి పండు తినండి, అన్ని పండ్లు తినండి, జ్యూసులు తాగండి, పండ్లు తినాలి, అన్ని తినాలి, అన్ని తినండి అని చెప్తున్నారు. ఒకటే పండ్లు తినకుండా ఇవి కూడా తినండి అని చెప్తున్నారు. ఏదైనా ఎక్కువనే అవుతుంది కదా. కానీ ఇవి ఊర్లలో అది ఒక అనుమానం ఉంటుంది. అదే చెట్ల పొంటి పొలాల పనులు